ప్రధాని మోదీ చేసిన పొదుపు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగుతోంది. మోదీ ఎందుకు అలా అనాల్సి వచ్చిందో చెప్పాలని ప్రశ్నిస్తోంది. దీనిపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు పెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమై 3 నెలలు గడుస్తున్నా దేశ ఇంధన భద్రతను రక్షించడంలో ప్రధాని విఫలమయ్యారని కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ సంక్షోభ ప్రభావం పడకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయడంలో కేంద్రం చేతులెత్తేసిందని విమర్శించింది. యుద్ధం వల్ల ఏర్పడే ఇంధన కొరతను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. తగిన వ్యూహాత్మక చమురు నిల్వల్ని సమకూర్చుకోకుండా ప్రజల్ని ఇబ్బందుల్లోకి నెట్టడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు కేసీ. దేశ ఆర్థిక స్థిరత్వం కంటే ఎన్నికలు, రాజకీయాలకే ప్రధాని మోదీ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ముందస్తు ప్రణాళిక లోపం కారణంగా దేశం త్వరలోనే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశంలో తగినంత ఇంధన నిల్వల్ని అందుబాటులో ఉంచాలని, సామాన్య పౌరుడికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని వేణుగోపాల్ డిమాండ్ చేశారు.